నా గురించి నువ్వేమనుకుంటున్నావు అంటే నువ్వు చెప్పాలి, ఎస్ నేను బిగ్ గాడ్ అనుకుంటున్నా. నువ్వు ఏదైనా ఎస్. అనుకుంటున్నా. భూమి మీద, భూమి కింద, భూమి పైన నీకు అసాధ్యమైనది ఏదీ లేదని నేను అనుకుంటున్నా. నేను అడిగేది ఏదైనా నువ్వు అనుగ్రహిస్తావని నేను అనుకుంటున్నా. నేను శక్తి చేత కాదు, బలం చేత కాదు, నీ పవర్ తోటే నాకు అన్ని దొరుకుతాయని నేను అనుకుంటున్నా. చనిపోయిన వారిని సైతం ఎస్. లేవనెత్తే పవర్ నీ లోపల ఉన్నదని నేను అనుకుంటున్నా. అర్థమవుతుందా? ఇదే చెప్పాడు పేతురు. పేతురు ఇప్పుడు ఏమనుకుంటున్నావు పేతురు నా గురించి? వాళ్ళందరు కాదు, నీ గురించి, నీకు నాకు, ఇప్పుడు నీకు నాకు నేను నీకు అదే చెప్తున్నా. నీకు దేవునికి, నీకు దేవునికి, నాకు దేవునికి, నీకు దేవునికి. దేవుడు ఎట్లనే అడుగుతున్నాడు పేతుర్ని అడిగినట్లే. నా గురించి వాళ్ళ అవసరం, వీళ్ళ అనవసరం, వాళ్ళ అనవసరం, వీళ్ళ అనవసరం, అందరు అనవసరం. డైరెక్ట్ గా నీతోటి నేను మాట్లాడుతున్నా. నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు?